రెండవ తిమోతి పత్రికలోను 2వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. అయినను ఆ దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగానున్నది, ప్రభువు తన వారిని ఎరుగుననున్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియే దానికి ముద్రగా నున్నది. చూడండి, ఎందుకంటే దుర్నీతి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా తొలగిపోవాలి. దుర్నీతి నుంచి తొలగిపోవాలి అంటే మనిషి చేసేటువంటిది ఏంటి, ఒక సేవకుడు చేసేటువంటిది ఏంటి, ఒక విశ్వాసి చేసేటువంటిది ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దుర్నీతి అనేటువంటిది మనకి ఎంతో ఎచ్చుగా మనకి కనపడతా ఉంది. ఎందుకంటే రాబోయే రోజులలో, ఇప్పుడు జరిగేటువంటి రోజులలో, ఇప్పుడు నడిచేటువంటి రోజులలో దుర్నీతి అనేటువంటిది ఎక్కువగా కనపడతా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువు పేరట మరి ప్రవశించుతూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఏ రకంగా కూడా వాళ్ళు ఉచితముగా చేయనటువంటి స్థితిలోకి దిగజారిపోయారు. అంటే బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నారా, బైబిల్కి అనుకూలంగా ఉన్నారా అని చెప్పి మనం చూసినట్లయితే బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నట్లుగానే బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియబడతా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు బైబిల్ని పట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా ఏ రకంగా ఉండాలో బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే బైబిల్ ఏం తెలియజేస్తూ ఉంది అని అనుకున్నట్లయితే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగానున్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఈ దుర్నీతి నుంచి తొలగిపోవాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంటే, ఈ దుర్నీతినే ఎక్కువగా ప్రేమించి ఈ దుర్నీతి ద్వారాగా ఏదో సంపదని సృష్టించాలనేటువంటి ఆశించిన ప్రతి ఒక్కడు కూడా ఏ రకమైనటువంటి భావంలోకి వెళ్తున్నాడో బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అది కాదు మనకి కావలసినటువంటిది. ఎందుకంటే ప్రభువు యొక్క మార్గాన్ని మనం చక్కగా నడవగలిగినటువంటి స్థితిలో మనం ఎప్పుడైతే ఉన్నామో, ప్రభు మనకి కావాల్సింది ప్రతిదీ కూడా సిద్ధపాటు చేస్తారని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం చదువుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారాగా మనం కొన్ని ఈరోజు తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి మనం తెలుసుకుందాం. 13వ అధ్యాయము, అతడు ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఆ దినమైనను ఆ గడి అయినది మీకు తెలియదు కనుక మీరు చాలా మెలకువగా ఉండండి అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. దీనికి కావలసినటువంటిది 24వ అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనం కనపడతా ఉంది. చూడండి, ఒకసారి చూద్దాం. కావున ఏ దినమున మీకు ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. 42వ వచనం ప్రకారంగా చూసినట్లయితే కావున ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండి. అలాగే 44వ వచనం కనపడుతుంది. చూడండి, ఇక్కడ 44 మీరు అనుకున్న గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనటువంటి వాడును బుద్ధిమంతుడనైన. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఇంటి యజమానుడు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తుంది. యజమానుడు అని మన యజమానుడు అంటే ఎవరు? యేసు ప్రభు. మన కోసం ఏం పెట్టాడు అంటే మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. ఈ పాప పంకిలమైనటువంటి ఈ జీవితాల నుంచి విడుదల పొందడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే మన కోసం ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. ఎన్నో కార్యాలు చేసి మన జీవితాలని పరిపూర్ణంగా ముందుకు సాగించడానికి ఎన్నో చేశాడు. అలాగే ఒక ఇంటి యజమానుడు ఏ రకంగా ఉండాలో ఇక్కడ తెలియబడతా ఉంది. ఎందుకంటే తగిన వేళలలోనూ అన్ని వేళలను ఆ యజమానుడు మనకి కావాల్సింది ప్రతిదీ కూడా సిద్ధపాటు చేసి మనకు కావాల్సింది చేయాలని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను,
వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించుతున్నాను, నీవెరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ పేతురికి ఒక బాధ్యత అప్పచెప్తా ఉన్నాడు. ఎందుకంటే మహిమ శరీరము ధరించిన తరువాత ఆయన శిలువ మౌనుపై తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు మహిమ శరీరము ధరించిన తరువాత మరి పేతురికి కనపడినటువంటి సమయంలో పేతురిని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఏమని అడుగుతున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగగా, అవును ప్రభువా, నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని అతనితో అనగా, యేసు నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి వాళ్ళకి అప్పచెప్పడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఆ బాధ్యతను విస్మరించకుండా ఆ బాధ్యతను మోసేటువంటి స్థితిలో ఉండాలని చెప్పి దేవుని ఒక వాక్యమై ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే పేతురుని ఒక 2-3 సార్లు అడుగుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. కానీ 3వసారి అడిగినప్పుడు పేతురుకు కూడా కోపం వచ్చింది. అవును ప్రభువా, ఎందుకంటే నన్ను విసిగించుతా ఉన్నావు, ఎరగవా, నా గురించి నువ్వు ఎరగవా అని చెప్పి మరి అంటా ఉన్నాడు. కానీ అంత బాధ్యత అనేటువంటి కార్యాన్ని తన యొక్క సువార్త పరిచర్యను అప్పచెప్పడానికి గల కారణం ఏంటని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, ఒకసారి నమ్మకాన్ని కోల్పోయినటువంటి వ్యక్తికి మళ్ళీ ఎలా ఇస్తారు అని చెప్పి అవకాశం అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, ఒకసారి ఆయన యేసు ప్రభువుని ఎరగనని చెప్పి అన్నాడు. మరి చూడండి, ఎందుకంటే అసలు యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పి మాట్లాడినట్లుగా మనం చూసాం. కానీ ఇక్కడ చూసినట్లయితే నా గొర్రెలను మేపమని చెప్పి బాధ్యతలని అప్పచెప్తా ఉన్నట్టుగా మనకి కనబడతా ఉంది. ఎందుకు బాధ్యతను అప్పచెప్తా ఉన్నారు? ఎందుకంటే నా గొర్రెలను నీవు మేపుతావా అని చెప్పి అడుగుతా ఉన్నారని చెప్పి ఆలోచన చేసినట్లయితే, మరి పేతురులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గమనించాడు. ఎందుకంటే ఆయన తన యొక్క సువార్త పరిచర్యను మరి దశ దిశల వ్యాప్తి చెందించేటువంటి గొప్ప లక్షణము తాను చూశాడు. కాబట్టి ఆ బాధ్యతను అప్పచెప్పడానికి ప్రభువు మరి పేతురుని అడుగుతా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియబడుతుంది. ఆ బాధ్యత అప్పచెప్పిన మరుక్షణం నుంచి పేతురు తప్పిపోకుండా తను హతసాక్షి అయ్యే వరకు కూడా ఆయన సువార్త పరిచర్యలో ఎంతో అద్భుతముగా ముందుకెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, మనము కూడా ఒకసారి దేవుడిని అంగీకరించి దేవుడి నిజమైనటువంటి రక్షకుడిని తెలుసుకుని దేవుని యొక్క మరి విధి విధానాలలో మనం ఏకీభవించాలని చెప్పి ఆలోచన చేసిన ప్రతి ఒక్కడు కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ప్రకారంగా జీవించాలే తప్ప బైబిల్కి వ్యతిరేకంగా జీవించకూడదని చెప్పి మనం తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్కి వ్యతిరేకంగా జీవించితే ఇది ఆధ్యాత్మిక మార్గంలో సరైనటువంటి లక్షణం కాదని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దీనికి మనం ఉదాహరణగా చూసుకున్నట్లయితే మనకి అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 7వ వచనం కనపడతా ఉంది. చూడండి, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా మరి అపోస్తలుల కార్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం చేసేటువంటి కార్యాన్ని కూడా ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారాగా తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, మరి పౌలుకి ఒకసారి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చి మరి దమస్కో మార్గంలో ఆయనను ఏర్పాటు చేసుకుని ఒక్కసారి ఆయన యొక్క మహిమను చూపించాడు. ఆ రోజు నుంచి కూడా ఆయన ఎన్నో బాధలు వేదనలు పడి ఎన్నో రకాలైనటువంటి వేదనలలో ఉండి కూడా, ఎందుకంటే శరీరము సహకరించకపోయినా మరి ఆయన
మరి నిజంగా ఉన్నటువంటి ఆయనకున్నటువంటి సంపదలని, ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని, ఆయనకున్నటువంటి ప్రతిదీ కూడా విడిచిపెట్టి ఆయన యొక్క మార్గంలో మరి సంచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరి గొప్ప ఆధ్యాత్మిక మార్గాన్ని మరి ప్రపంచ దేశాలకు అందించినటువంటి ఘనత అపోస్తలులైనటువంటి పౌలుకి దక్కిందని మనం తెలియజేసుకోవచ్చు. అపోస్తలులైనటువంటి పౌలు ఎన్నో ఇబ్బందులు పడి కూడా ఈ సువార్త పరిచర్యను ముందుకు కొనసాగించాడు. అలాగే 1 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనం కూడా చూసుకుందాం. 1 కొరింథీ పత్రిక. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శింప కొనను. నా యందు నాకు ఏ దోషములు కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఈ 2వ వచనం మనకి తెలియజేస్తూ ఉంది, మంచి భావాన్ని మనం తెలియజేస్తూ ఉంది. ఏం తెలియజేస్తుందని చెప్పి మనం అనుకున్నట్లయితే, మరియు గృహ నిర్వాహకములలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండట అవశ్యము అని చెప్పి తెలియబడతా ఉంది. మరి ఇక్కడ ప్రతివాడు కూడా నమ్మకమైనటువంటి వాడు. ఎందుకంటే నీ గృహంపై నువ్వు నమ్మకమైనటువంటి వాడుగా ఉండాలి. అలాగే దేవుని గృహంపై, దేవుని యొక్క ప్రతి అణువణువును కూడా మీరు నమ్మకమైనటువంటి స్థితిలో ఉండాలని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాంటి మరి బైబిల్ని చేతపట్టుకుని అపోస్తలులైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నన్ను నేను విమర్శించుకునేటువంటి స్థితి నాకు ఎప్పుడైతే లేదో, నాలో ఉన్నటువంటి తప్పులను తెలుసుకునేటువంటి స్థితిలో ఎప్పుడైతే లేదో, నేను కూడా ఎందుకు పనిచేయనటువంటి వాడినిగా అయిపోతాను. కానీ నేను ప్రతిరోజు కూడా నన్ను నేను సరిచేసుకుని చూసుకుని బోధించాలి అని చెప్పి ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే బోధించి భ్రష్టుడిని అయిపోతే నా జీవితం కూడా ఎందుకు పనిచేయనటువంటిది అయిపోద్దని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇక్కడ అదే మనకి ఇదే గ్రంథంలో తెలియబడతా ఉంది. చూడండి, ఇదే గ్రంథంలో ఏం తెలియజేస్తూ ఉందో 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. గాలిని కొట్టినట్లు నేను 9వ అధ్యాయం 27వ వచనం, నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనిస్తున్నాను. చూడండి, ఎందుకంటే అపోస్తలులైనటువంటి పౌలు అంటా ఉన్నాడు, ఎందుకంటే ఇతరులకు బోధించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమో. ఎందుకంటే ఇతరులకు బోధించి నేను భ్రష్టుడనైపోతే ఎందుకు ఉపయోగం లేనటువంటి వాడిని అయిపోతాను. ఎందుకంటే బోధించి భ్రష్టుడైపోతే ఏమవుతాడు? ఎందుకంటే జీవితాలను అన్ని కోల్పోతాడు. అలాగే మరి ఆయన ఏం చేశాడని చెప్పి మనం అనుకున్నట్లయితే ఉన్న సంపదను వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన మరి నమ్మినటువంటి ధర్మశాస్త్రాన్ని అవపోసన చేసి ఆ ధర్మశాస్త్రాన్ని కూడా ఇడిచిపెట్టేసి దేవుడే నిజమైనటువంటి రక్షకుడు, యేసుప్రభువే నిజమైనటువంటి రక్షకుడు, రక్షించగలిగినటువంటి శక్తిమంతుడు అని చెప్పి యేసుప్రభు యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టినటువంటి సమయం నుంచి కూడా ఆయన ప్రతిరోజు కూడా తన శరీరాన్ని నలగగొట్టుకుని ఆ శరీరాన్ని నడగగొట్టుకుని లోపరుచుకుని మరి ఈ లోక ఆశలన్నింటిని కూడా త్రుంచివేసి జీవితాన్ని పరిపూర్ణంగా ముందుకు సాగించుకొంచు ఆయన హతసాక్షిగా అయ్యేంత వరకు కూడా ఆయన ఎంతో మరి నిష్ఠలతోటి ఈ యొక్క సువార్తను ప్రకటించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఇలాంటి సువార్త ప్రకటించాలి అంటే ఏ రకమైనటువంటి మరి స్వలాభము లేకుండా అలాగే ఈ యొక్క సువార్తను ప్రకటించాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇలాంటి బైబిల్ని చేతపట్టుకుని ఎన్నో ఆశలతోటి ధన సంపదే పరమావధిని చెప్పి ధనాన్ని పోగు చేసుకోవాలనేటువంటి సంపాదించుకునేటువంటి వాళ్ళకి తెలియదా అని చెప్పి అనుకుంటే తెలుసు, ఖచ్చితంగా తెలుసు. కానీ ధనము మీద ఉన్నటువంటి మోజుతోటి రకరకాలైనటువంటి భావాలలో ఏకీభవించి రకరకాలైనటువంటి మార్గాలని సూచించి మరి విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, గలతీయ పత్రికలోను 5వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి.
గలతీయ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక. ఇటు వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ ఈ 24వ వచనాన్ని బట్టి చూసినట్లయితే క్రీస్తు యేసు సంబంధులను శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఎందుకంటే మనం తీర్మానం చేసుకుంటాం, ఎందుకంటే ప్రభువా నీ మార్గంలోకి వచ్చి నీవే నిజమైనటువంటి రక్షకుడు అని తెలుసుకుని నిన్ను మేము అంగీకరించాము. కానీ మా జీవితాలన్నీ కూడా మీతో ముడిపడి ఉన్నాయి. ఎప్పుడు కూడా నీ నామ ఘనత కొరకు మేము మరి పని చేస్తాము, నీ దాసులుగా ఉంటామని చెప్పి మనం అంగీకరించుతాం. కానీ కొన్ని సందర్భాలలో ఈ లోకాశలలో కూరుకుపోయి ఈ లోకాశే నిజమైనటువంటి రక్షణ అని చెప్పి ఈ లోకాశలలో కూరుకుపోయేటువంటి వాళ్ళంగా ఉంటామని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 11, 12, 13 మనం వచనాలు ఇప్పుడు వరకు చూసుకున్నాం. కానీ ఇక్కడ మనం 41వ వచనం చూసుకుని ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం. ఒకసారి 41వ వచనం చూసుకుందాం. చూడండి 25వ అధ్యాయం. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిసి అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూసి శపింపబడిన వారులారా. చూడండి ఇక్కడ శపింపబడినటువంటి వారిని సూచిస్తూ ఉన్నట్లుగా మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ శపింపబడినటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే నిత్యాగ్ని గుండములోనికి పోతారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడునని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి ఈ జీవగ్రంథములో పేరు రాయబడాలి అని అంటే నీలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటి, నీలో ఉన్నటువంటి నీవు క్రీస్తు కోసం ఏం చేయగలుగుతా ఉన్నావు, నీవు క్రీస్తు కోసం చేసేటువంటి పని ఏమిటని చెప్పి నీవు ఒక్కసారి ఆలోచన చేసుకుంటున్నావా, లేకపోతే నీవు నీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా ముందుకు సాగించాలని చెప్పి చూస్తున్నావని చెప్పి ఒక్కసారి నీవు ఆలోచన చేసుకున్నట్లయితే నీకు తెలుస్తుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి దేవుడు అన్నీ మనకిచ్చాడు. ఆ ఇచ్చిన ప్రతిదీ కూడా తీసుకుని ఆయన యొక్క మహిమను తెలియజేసేటువంటి ఒక వ్యక్తిగా లేకుండా నీ జీవితాన్ని మరి ఏ రకంగా ముందుకు సాగించుకుంటున్నావు అని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా ఒక్కసారి నీవు ఆలోచన చేసుకున్నట్లయితే నీవు నీ యొక్క జీవితాన్ని ఏ రకంగా ముందుకు సాగించున్నావు అక్కడ తెలియబడతా ఉంది. చూడండి ఇక్కడ ఇదే అధ్యాయం 21వ అధ్యాయంలో ఇదే గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనం కూడా చూద్దాం ఒకసారి. పిరికివారులను, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహ ఆరాధకులు, అబద్ధకులు అందరూ అగ్ని గంధకములను మండు కొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇది మనం చూసినట్లయితే ఈ రెండవ మరణం కోసం నీవు ఉన్నావా, లేకపోతే ఈ రెండవ మరణమే నీవు కొనసాగించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఎంతమాత్రం కాదు. నీవు క్రీస్తుని అంగీకరించిన మనుక్షరం నుంచి ఈ మరణాన్ని, ఎందుకంటే ఈ మరణాన్ని నుంచి తప్పించుకుని ఈ అగ్నిగుండానికి వారసులు అవ్వకుండా ఆయన యొక్క పాదాల చెంత నిలబడేటువంటి స్థితి కోసం నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ యొక్క కార్యాచరణను ముందు కొనసాగించవలసిందే. బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే మార్క్స్ 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు సావదు, అగ్ని ఆరదు, ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వల్ల కలుగును,
ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారం చూసినట్లయితే నరకమున వారి పురుగు సావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన దానికి సారము కలుగజేతురు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఉప్పు మరి మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలలో ముఖ్యమైనటువంటిది అదే. ఒకవేళ అది నిస్సారమైతే దేనికి పనిచేయదు అది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఉప్పులో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి జీవత్వం అనేటువంటిది కోల్పోకుండా ఎప్పుడు కూడా దాని యొక్క పనితనాన్ని చూపెడతా ఉండవలసిందే. అలాంటిది ఒకవేళ నిజంగా కోల్పోయిందంటే దేనికి పనిచేయదు. అలాగే విశ్వాస జీవితం కూడా కోల్పోయిందంటే దేనికి పనిచేయదని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ భావాన్ని మనం చూసుకుని దీనిలో మనం సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో నడవలేనటువంటి స్థితిలో ఉన్నామంటే ఆ ఉప్పు కన్నా నిస్సారమైనటువంటి జీవితమే మంది. ఆ ఉప్పులాగా మన జీవితాలు కూడా ఎందుకు పనిచేయవని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఆఖరుగా మనం ఇంకొక మాట చదువుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం. ఆఖరుగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 42వ వచనం చూసుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశనై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు అని చూడండి. ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా చూసినట్లయితే ఈ 42వ వచనం మనకి చాలా అద్భుతంగా మనకి కనపడతా ఉండేది. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదని చెప్పి తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభువుకి ఎవరైనా ఆహారం పెట్టగలిగినటువంటి స్థితిలో ఉన్నారా అంటే ఎవరు ఆహారం పెట్టక్కర్లేదు, ఎవరు పెట్టవలసిన పని కూడా లేదు. కానీ ఆయన అలంకార రీతిగా ఈ రకంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నన్ను ఆశ్రయించినటువంటి బిడ్డలకి, ఎందుకంటే అపోస్తులైనటువంటి పౌలు అదే అంటాడు. ఎందుకంటే పరిశుద్ధుల కోసం సందాలు ఎత్తాలి అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేసినప్పుడు అనేకులు వాళ్ళకి శక్తికి మించినటువంటి సందాలు వసూలు చేసి ఆ పరిశుద్ధుల కోసం పట్టుకెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే పరిశుద్ధుల కోసం మనం పాటుపడాలి అనేటువంటి ఉద్దేశం మర్చిపోయి మన కోసం మనం పాటుపడి మన జీవితాన్ని మనం ముందుకు సాగించుకోగలిగినట్లయితే మన జీవితం వ్యర్థంగా ముందుకు పోతుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇంకొక వచనం చదువుకుని మనం కార్యక్రమం మనం ముగించుకుందాం. 59వ వచనం చదువుకుందాం ఒకసారి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసుని చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము ఎదుగుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏదియూ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిననేది ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉంది అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అదే తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటిని, నాకు మీరు దాహం ఇవ్వలేదని చెప్పి తెలియబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ అబద్ధపు సాక్షులు అనేటువంటి వాళ్ళు, అబద్ధ క్రియలు కలిగినటువంటి వాళ్ళు, అబద్ధాలనే వాళ్ళ యొక్క వృత్తిగా బలపరుచుకున్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి తీర్పుకి అంగీకరిస్తారో ఇక్కడ తెలియబడతా ఉంది. ఎందుకంటే నా యొక్క జీవితం మీకోసం నేను బలి పెడతా ఉన్నాను, నా కోసం మీరు ఏం చేయగలుగుతా ఉన్నారు అని చెప్పి దేవుడు తనని మరి ఒక్కసారి నా వైపుకు చూడండి అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. చూడండి, మనం ఆయన వైపుకి చూడగలిగేటువంటి స్థితిలో ఉన్నామా? మనం ఆయన వైపుకి తిరిగేటువంటి స్థితిలో ఉన్నామా? లేకపోతే
బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే అబద్ధాలని బనాయించి జీవితాలని సిద్ధం చేసేటువంటి వారంగా ఉన్నామా, లేకపోతే బుద్ధి లేనటువంటి 10 మంది కన్యకలలో బుద్ధి లేనటువంటి 5గురిని పోలినట్టుగా మనం ఉన్నామా? మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం ఇన్ని రకాలైనటువంటి వాక్యాన్ని మనం చూసుకున్నాం. ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని కూడా మనం క్రోడీకరించి కలుగుతూ ఉన్నాం. మనని ఏం నేర్చుకుంటున్నాం, మనం ఏం చేయగలుగుతా ఉన్నాం అని చెప్పి మనల్ని మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఒక్కసారి తలుపు మూయబడింది, మళ్ళీ ఆ తలుపు తెరవటానికి అది మనుషులు మూసినటువంటి తలుపు కాదు, అది దేవుడే వేసినటువంటి తలుపు అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, 120 సంవత్సరాలు ఆయన ఎంతో శక్తితోటి బలపరుచుకున్నటువంటి దాంట్లో రమ్మన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో హేళన చేశారు, ఎంతో సిగ్గుపరిచారు. ఆయన కానీ సిగ్గుపడలేదు. ఆ 120 సంవత్సరాలు కూడా తనకు కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు చెప్పినటువంటి సిద్ధపాటు చేసి దాంట్లోకి వెళ్ళగలిగాడు. తన జీవితాన్ని, తన కుటుంబ సభ్యులను కాపాడుకోగలిగినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. నీవు బైబిల్ చదివి, నీవు వాక్యం చెప్పి, లేకపోతే నీవు దేవుని ఆలయానికి వెళ్ళి నీవేమి బలపరుచుకుంటున్నావు? ఎందుకంటే ఏమి బలపరుచుకుని ఏ రకంగా నీ ప్రాణాన్ని కాపాడుకుంటున్నావు, నువ్వు ఒకసారి ఆలోచన చేసుకుంటావా? ఆలోచన చేసుకుని నీ జీవితాన్ని ముందుకు సాగించుతావు. ఒక్కసారి నీవు ఆలోచన చేసుకో. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, పరమ తండ్రి, బైబిల్ గ్రంథము ద్వారాగా మనం అనేక రకాలైనటువంటి వాక్యాలను చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక రకాలైనటువంటి వాక్యాలలో ఉన్నటువంటి నీతిని, వాక్యాలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కానీ మనం ఏం చేసుకోగలుగుతున్నాం? మన జీవితాన్ని మనం రక్షించుకోగలుగుతున్నామా? నా జీవితాన్ని నేను రక్షించుకోగలుగుతున్నాను? ఒక్కసారి ఆలోచన చేయగలిగినట్లయితే నా యొక్క జీవితం ఏ రకంగా ఉంటుందో నాకే తెలియనటువంటి స్థితిలో నేనున్నాను. మీ జీవితం ఏ రకంగా ఉందో తెలియనటువంటి స్థితిలో మీరున్నారు. చూడండి, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటిది అలవర్చుకోగలుగుతున్నామని చెప్పి ఆలోచన చేసినట్లయితే అలవర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నామని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులు, ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. మనల్ని మనం ఒకసారి మన వైపుకి మనం చూద్దాం. మన వైపుకి మనం చూసి మనం చేసేటువంటి తప్పులను మనం చూసుకుందాం. ఆ తప్పుల ద్వారాగా నీవు నీ జీవితానికి కావాల్సిందట్టి ఏమి బలపరుచుకుంటున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నీవు ఒక్కసారి ఆలోచన చేసుకుని నీకు కావాల్సినటువంటి బలపరుచుకునేటువంటి స్థితిని ఏర్పాటు చేసుకునేటువంటి స్థితిలోకి వెళ్ళమని చెప్పి దేవుడు నిన్ను హెచ్చరించుతా ఉన్నాడు. దాని హెచ్చరిక ద్వారాగా నీవు ఏమి నేర్చుకుంటున్నావు ఒకసారి నీ వైపుకు నీవు తిరిగి చూసుకో. నీ యొక్క జీవితాన్ని మరుచుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఈరోజు ఈ రకంగా మనం బైబిల్ గ్రంథం ద్వారా అనేక రకాలైనటువంటి అద్భుతాలను తెలుసుకుని మన జీవితాలను ఏ రకంగా ముందుకు సాగిస్తామో తెలుసుకోమని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుని మన జీవితాలని ముందుకు సాగించుకోవాలని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తాను.